శ్రీమతి నమః. నిజాం ప్రభువులు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు చాలా దురాగతాలు చేశారనమాట. ఎన్నో అత్యాచారాలు. వీళ్ళేంటి మన దేశం మీదకి దండయాత్రకొచ్చిన ప్రతివాడు మన హిందువులనే టార్గెట్ చేసేవారు. ముఖ్యంగా ఈ నిజాం ప్రభువుల కాలంలో ఏం చేశారు అంటే, మనల్ని భయపెట్టడానికి వాళ్ళు ఎన్నో దురాగతాలు చేశారు. అందులో ఒక్కటి చెప్తాను చూడండి. అది ఎంత భయం వేస్తుందో అసలు. 7 బ్రాహ్మణులు శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వహించుకొని తిరిగొస్తూ ఉంటారనమాట. తిరిగొస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళ వెంట పడతారు. ఇద్దరేమో తప్పించుకుంటారు. 5 మాత్రం దొరికిపోతారు. ఈ 5 ఒక చెట్టుకి కట్టేస్తారు. అంటే తాళ్లతోటి వేలాడదీస్తారనమాట. బ్రతికుండంగానే వేలాడదీసేసి కింద మంట పెట్టేస్తారు. మంట పెట్టేస్తే పాపం వాళ్ళు ఉడికిపోతారు. ఉడికిపోతూ ఆ బాధని భరించలేక అరిచేస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ అరుపులు వినపడతాయి. కానీ ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు వచ్చారు అని అనుకోండి, వాళ్ళ ప్రాణాలు కూడా ఇలాగే పోతాయని వాళ్ళకి తెలుసు. పాపం ఈ 5 కాలిపోయిన తర్వాత వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, వాళ్ళకి ఇచ్చిన దక్షిణ కింద బూడిదలో దొరికాయనమాట. అది చూసి పాపం అక్కడున్న ప్రజలు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అంతకు మించి వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఎదిరిస్తే వీళ్ళు చచ్చిపోతారని తెలుసు. సరే ఇప్పుడేంటండి? వాళ్ళు చచ్చిపోయారు. అది అయిపోయింది కదా! ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేసింది. మనం హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇంకా ఎందుకండి బాబు అవన్నీ అంటారు. కదా! నిజమే. అప్పటినుంచి ఎన్నో అత్యాచారాలు మన మీద జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం ఎవరిని ఎదిరించలేము, ఏమీ అనలేము. మొన్నటికి మొన్న ఒక పెద్దాయన పోలీసులు గనక ఒక్క 15 నిమిషాలు పక్కకెళ్తే హిందువుల తలలు నరికేస్తాను అన్నాడు. అప్పుడు ఎవరైనా మనం మాట్లాడామా? మాట్లాడలేదు. ఎందుకు? భయం. మన ప్రాణం మీద మనకి భయం కదా! అందుకని మనం ఎవ్వరం మాట్లాడలేదు. అలాంటి మాటలు కొన్ని వందల్లో అతను మాట్లాడాడు. సరే ఇప్పుడు ఏంటి? అసలు విషయం చెప్పండి అంటారు. మొన్నటికి మొన్న ఫిబ్రవరి 29వ తారీఖున ఉత్తరప్రదేశ్‌లో పాపం ఒక పండితుడి కొడుకుకి శిఖా యజ్ఞోపవీతం పోసేసి బలవంతంగా బాప్తిజం ఇప్పిస్తారు. పాపం దాన్ని తట్టుకోలేని ఆ తండ్రి ఏం చేస్తాడు అంటే, తన రక్తంతో ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తారనమాట. ఇలా ఎవరైతే బలహీనమైన హిందువులు కనిపిస్తారో వాళ్ళందరినీ వాళ్ళు ఏదో విధంగా బాధ పెట్టాలి. ఇది అన్యమతస్థుల ఉద్దేశం. ఇవన్నీ వింటున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది? రక్తం మరిగిపోతుంది కదా! ఎలా అయినా సరే వాళ్ళని పట్టుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన హిందూ ధర్మాన్ని ఏదో విధంగా కాపాడుకోవాలని చెప్పి రక్తం మరిగిపోతూ ఉంటుంది కదా! సరిగ్గా కృష్ణ పరమాత్మ మనకి అలాంటి అవకాశాన్ని ఇప్పుడు ఇచ్చాడు. మనం సద్వినియోగపరుచుకుందాం. అది ఏ రూపంలో అంటే, కొంపెల్ల మాధవీలత గారి రూపంలో. ఇప్పుడు మీరంటారు, అయితే ఏంటండి ఈ కొంపెల్ల మాధవీలత గారు నిజమే నిలబడ్డారు. అయితే ఏంటి? ఆవిడకున్న అర్హత ఏంటి? అని అడుగుతారు. ఆవిడకున్న అర్హత ఏంటి అంటే, ఎవడైతే 15 నిమిషాల పాటు పోలీసుల పక్కకెళ్తే హిందువుల తలలు నరికేస్తాను అని అన్నాడో, అతని మీద బస్తీ మే సవాల్ ప్రాణం దేవుంది అంటూ ధైర్యంగా మాట్లాడుతూ, నేను వచ్చేసాను కాసుకో అంటూ ధైర్యంగా నిలబడి అతనికే సవాల్ విసురుతూ 40 ఏళ్లగా అక్కడ మగ్గిపోతున్న ప్రజలకి ఆశాదీపాన్ని నేనవుతాను అని చెప్పి ఆశాకిరణంలా బయటికి వచ్చిన ఒక మాతృమూర్తి. ఇప్పుడు కూడా మీరంటారు, ఎందుకంటే ఒక పట్టాన మార్పుకి మనం అంగీకరించం కాబట్టి. అయితే ఏంటి? ఆవిడ ఇల్లు చక్కదిద్దుకుందా? ముందు ఇల్లు చక్కదిద్దుకోమనండి. ఆ తర్వాత సమాజాన్ని చక్కదిద్దుతుంది ఆవిడ అంటారు. అవును. ఆవిడ ఇంట గెలిచి రచ్చ గెలవడానికి వచ్చారు. ఏ ఛత్రపతి శివాజీ మహారాజుకి భాగవత రామాయణాలన్నింటినీ నేర్పారో తల్లి జీజాబాయి, దానితో పాటుగా ధైర్య సాహసాలను కూడా ఆవిడ ఈ ఛత్రపతి శివాజీ మహారాజుకి ఇచ్చి, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనకి వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి కదా! అలాగే పిల్లల్ని చిన్నప్పటి నుంచి రామాయణ, భగవద్గీత, భాగవతం అన్నీ నేర్పిస్తూ శభాష్ అంటూ ఏ ఐఐటీస్‌లో సీటు కోసం పిల్లలు తపన పడిపోతూ సంవత్సరాల కొద్దీ తర్ఫీదు తీసుకున్నా రాకపోతే నిరాశతో వాళ్ళు వేరే కాలేజీల్లో చేరతారో, అలాంటి ఐఐటీ సీటు ఇంట్లోనే తన పిల్లల్ని కూర్చోపెట్టుకొని చదివించి వాళ్ళని ఈరోజు ఒక గొప్ప స్థానంలో నుంచోబెట్టారు అంటే తల్లిగా గెలిచారుగా. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి?
ప్రతి తల్లి తండ్రి కోరిక ఏంటి? పిల్లలు అద్భుతంగా చదువుకోవాలని. అలాంటిది పిల్లల మీద ఏ ఒత్తిడి తేకుండా అద్భుతంగా చదివించి, మన సంప్రదాయాలన్నింటినీ నేర్పించి, ధైర్య సాహసాలని నింపి తల్లిగా సక్సెస్ అయ్యారు. అక్కడ తల్లిగా సక్సెస్ అయ్యారు, భార్యగా సక్సెస్ అయ్యారు, ఒక అధినేతగా కూడా సక్సెస్‌ని సాధించారు. విరించి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ని స్థాపించి, అప్పుడు కరోనా వచ్చిన సమయంలో ఎంతో మందికి ఆవిడ ప్రాణదానం చేశారు. ప్రాణదానం చేయడం అంటే ఏంటి? నిజంగా ఆవిడ బాధపడుతూ ఉన్నప్పుడు అసలు కరోనా సమయంలో మనం ఎవరికైనా కరోనా వచ్చిందని తెలుసుకుంటే చాలు. ఒక అర కిలోమీటర్ దూరంలోనే నిలబడి మాట్లాడతాం కదా! అలాంటిది ఈవిడ వాళ్ళ హాస్పిటల్స్‌లో వచ్చిన కరోనా పేషెంట్స్‌కి దగ్గరుండి అన్నింటినీ పర్యవేక్షించారు అంటే ఆవిడ ధైర్యం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించండి. ఆధ్యాత్మికవేత్తగా, తల్లిగా, భార్యగా, సామాజిక కార్యకర్తగా, సమాజాన్ని ఉద్ధరించే ఒక వ్యక్తిగా, అంతకు మించి ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి ఎలాంటి ధైర్యాన్ని వాళ్ళ తల్లి నింపారో, అంత ధైర్యంగా ఒక శివంగిలాగా అసదుద్దీన్ ఓవైసీ మీద నిలబడి, ఈరోజు నేను ధర్మం కోసం పోరాడతాను, ప్రాణాలదేముంది అని అన్నారు అంటే, ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలి కదా! మనం మెచ్చుకుంటే మాత్రమే సరిపోతుందా? ఆవిడకి మద్దతునిద్దాం. ఎందుకంటే ఆవిడ ఎవరి మీద పోరాటం చేస్తున్నారో తెలుసా? మనిషి మీద కాదు పోరాటం చేస్తుంది. ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు. మనం అంటూ ఉంటాం కదా, మాటకి ముందు మాటకి వెనక మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, మన హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళకి మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి అని. ఇప్పుడు ఆ అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళం ఆవిడకి మద్దతుని ఇద్దాం. ఎందుకంటే ఒక తల్లిగా సక్సెస్ అయ్యారు, ఒక భార్యగా సక్సెస్ అయ్యారు, ఒక అధినేతగా సక్సెస్ అయ్యారు, ఒక ఆధ్యాత్మికవేత్తగా సక్సెస్ అయ్యారు. అన్ని విధాలుగా సక్సెస్ సాధించిన ఆవిడ అక్కడ గనక విజయాన్ని సాధిస్తే అది హిందువులు సాధించిన విజయం. మళ్ళీ మనం ఇదివరకటి కాలంలోకే వెళ్ళిపోకుండా మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఒక చిన్న ఆశా కిరణం అనమాట. ఈరోజు మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, వీళ్ళు ఎవరైనా సరే లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం ఒకసారి ఆలోచించి చూడండి. మనకి అయోధ్య వచ్చింది, వారణాసి వచ్చింది, రేపు ద్వారక వస్తుంది, మధుర వస్తుంది. ఇలా హిందువుల మీద జరిగే ఎన్నో అరాచకాల నుంచి ఈరోజు కొద్దో గొప్ప ప్రాణాలతో ఉన్నాము అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. దానికి కారణం యోగి ఆదిత్యనాథ్ గారు, ఇలా ఎంతో మంది మహానుభావులు. అలాంటి మహానుభావుల కోవలోకి మాధవీలత గారు కూడా వస్తారు. ఎందుకంటే ప్రాణాన్ని పణంగా పెట్టి ఆవిడ ధైర్యంగా అక్కడ నిలబడ్డారు అంటే ఆవిడ ధైర్యానికి మనం నమస్కారం చేస్తూ మనం ఏం చెయ్యక్కర్లేదు, మనం ఆవిడకి మద్దతునిద్దాం. లెండి, మీ ఆధార్ కార్డులు తీయండి, ఓటు లేకపోతే ఓటు నమోదు చేయించుకోండి. ఆవిడ ఏం చెప్తున్నారు అంటే ఓటు వేయండి అని చెప్పట్లేదు ఆవిడ, దొంగ ఓటు వేయకండి అని చెప్తున్నారు. మీ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి. ఎవరైతే మీకు రక్షణను కల్పిస్తారో, ఎవరైతే వస్తే మీ జీవితం బాగుంటుందో వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తున్నారు. ఎంతో మంది గర్భవతులకి ఆవిడ ఉచితంగా సహాయం చేశారు. ఎంతో మంది గర్భవతుల ప్రాణాన్ని ఆవిడ నిలబెట్టారు. మొన్న కూడా నేను ఒక ఇంటర్వ్యూలో ఆవిడ గురించి చెప్తుంటే విన్నాను. వాళ్ళ మావయ్య గారు ఎన్నో వేల మందికి, అంటే గర్భిణీ స్త్రీలకి ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఇవ్వడమే కానీ, వాళ్ళకి వైద్యం చేయించడమే కానీ ఎన్నో వాళ్ళు చేశారట. స్త్రీ కోసం ఆలోచించే ఒక స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీమూర్తిని గెలిపించటం మన బాధ్యత. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. ప్రతిసారి భగవంతుడు వచ్చి నేనున్నాను అని చెప్పి మనల్ని బాధల నుంచి, కష్టాల నుంచి గట్టెక్కించడు. అలా గట్టెక్కించే మార్గాన్ని మనకి కొంపెల మాధవీలత గారి రూపంలో మనకి చూపించాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి. ఎందుకంటే అన్య మతస్థులు మన ధర్మాన్ని తొక్కి పాడేయాలని అనుకుంటున్నారు, మనందరినీ నాశనం చేయాలి అని అనుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన దేశంలో మనమే అన్యమతస్థులుగా ఉండిపోవలసి వస్తుంది. మన ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితులు వచ్చేసాయి. దయచేసి ఆవిడ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ధర్మం కోసం పోరాడతాను అని చెప్పి ఆవిడ చెప్తున్న మాటల్లో ఆత్మవిశ్వాసం, ఆవిడ కళ్ళల్లో ధైర్యం చూస్తూ ఉంటే మనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని అనిపిస్తోంది. ఇలాంటి మాధవీలతలు ఎంతో మంది రావాలి. ఎంతో మంది మన దేశాన్ని ఉద్ధరించడం కోసం, మన ధర్మాన్ని కాపాడడం కోసం మళ్ళీ మనకి స్వర్ణ భారతం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంతుగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశం కోసం, మన ధర్మం కోసం పోరాడే ఈ మాధవీలత గారికి మనం అండగా ఉందాం. ఈ మాధవీలత గారికి మనం మద్దతుని ఇద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.